గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు ది బ్లాగ్. ఈరోజు మనమైతే శ్రీశైలం మొత్తం అన్నమాట అన్నట్టుకుంటాం. ఇప్పుడు మనం వెంకటాపురంకి అయితే వెళ్ళాలి. ఆల్మోస్ట్ వచ్చేసినాం గాయ్స్. మీరు చూసుకోవచ్చు, ఇది వచ్చేసి వెంకటాపురం ముందర ఒక ఊరు వస్తుంది అనమాట, కృష్ణాపురం అని. మేమైతే ఇప్పుడు అక్కడ ఉన్నాం అనమాట. అండ్ టిఫిన్ అయితే అందరు ఇక్కడే చేస్తారు, ఇక్కడ లేకపోతే వెంకటాపురంలో కూడా చేస్తారు. అంటే ఇక్కడ నుంచి వెంకటాపురంకి వాకబుల్ డిస్టెన్స్ అనమాట. అందుకే ఇక్కడ టిఫిన్ చేసి నడుచుకుంటూ వెళ్ళాం వెంకటాపురం కూడా. ఇదే వెంకటాపురం గాయ్స్, మీరు వచ్చేసినాం మనం. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు అందరు ఎంతమంది ఉన్నారో, జనాలు మాత్రం నడుచుకుంటూ వెళ్ళాలి వీళ్ళు మొత్తం ఆల్మోస్ట్. ఇక్కడ వెంకటాపురం అయితే టెంపుల్ ఉంటుంది అనమాట. అందరు ఆ టెంపుల్ దగ్గర దర్శనం చేసుకున్న తర్వాత వాకింగ్కి స్టార్ట్ అవుతారు అనమాట. ఇప్పుడు మేమైతే ఊరు బయటకి అయితే వచ్చేసినాం. అంటే ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి అనమాట. అంటే మొత్తం అందరు వెళ్తుంటారు కదా, అండ్ ఊర్లో గోడల పైన కూడా రాసింటారు అనమాట, అంటే ఇటు సైడ్ వెళ్ళాలి అని. అండ్ బయటకు వచ్చేసిన తర్వాత ఇది ఫస్ట్ స్టాప్ అనమాట. అంటే ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంటుంది, ఇక్కడ కూడా దర్శనం చేసుకొని వెళ్తారు అనమాట. సో గాయ్స్, ఈరోజు మనమైతే వచ్చేసాం అనమాట. ఇక్కడ ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ అయినాం ఇప్పుడే. వెనకాల మీరైతే వెనకాల చూసుకోవచ్చు, ఆ బ్యాగ్ అయితే చెకింగ్ చేస్తున్నారు అనమాట, సెకండ్ చెకింగ్ అది. ఇప్పుడైతే మనం డీప్ ఫారెస్ట్లోకి అయితే వెళ్తున్నాం అనమాట. మీరు ముందరైతే చూసుకోవచ్చు. మా అన్న కూడా వచ్చింది అనమాట నాతో పాటు. అండ్ చూపిస్తా మీకు. అంటే అయితే మీరు సిగ్నల్ అయితే అసలు 1 పాయింట్ కూడా లేదనమాట. నెట్ అయితే అసలు రావడం లేదు, మీరు చూసుకోవచ్చు. ఊరు పేరు కూడా వేసిరాడా, ఆత్మకూరు పురపాలక సంఘం. ప్లాస్టిక్ ఏమన్నా ఉంటే వేయాలన్నమాట అంట, జ్యూసెస్ గీసెస్ అని. సో ఇదన్నమాట. అండ్ ఇక్కడ మీరైతే ఇక్కడ తాగెక్కినాకైతే ఏముండవు, ముందర వెళ్ళిన తర్వాత చూడాలి ఏముంటాయో. మజ్జిగ ఉండే మంచిగా ఫుడ్ పెట్టిర్రు, కానీ మేము తినలే అనమాట. ఉప్మా సూపర్ అయితే సూపర్ ఉంది అనమాట. నేను మంచిగా కడుపు నిండా. అండ్ ఇప్పుడే పల్పి కూడా తాగి వచ్చినాం అనమాట అందరం. నేను థమ్స్ అప్. ఎస్, దిస్ గాయ్ మజా. పల్పి నాది, అది మాజా, ఇది థమ్స్ అప్ గాయ్స్. స్పాన్సర్ అయితే ఈయన అనమాట మొత్తం అన్నిటికీ. అక్కడ మంచి స్పాన్సర్ ఖుషి. సో ఇదన్నమాట వీడియో ఈరోజు అయితే. ఇంకా ఉంది టు బి కంటిన్యూడ్. ఎస్, టు బి కంటిన్యూడ్. ముందర రోజు లాగా తీస్తా యూట్యూబ్ లో. గాయ్స్, మనమైతే ఇప్పుడు ఫారెస్ట్ లో ఎంటర్ అయినాం అనమాట. ఇప్పుడు అప్పుడు అప్పుడు ఎంటర్ అవుతున్నాం, ఇప్పుడు ఎంటర్ అయినాం, ఇప్పుడు అయినాం గాయ్స్. ఎంటర్ కొట్టినాము. గాయ్స్, మనమైతే ఇప్పుడు ఫారెస్ట్ లో అయితే ఎంటర్ అయినాం అనమాట. ఆల్రెడీ ఎంటర్ అయినాము. కూడా కనిపిస్తాడు మన పెద్ద బాయ్. దోసుకోవచ్చు, మా పెద్ద థమ్స్ అప్ పర్సన్ అండ్ మీ పల్పి పర్సన్, దిస్ దూత్ పర్సన్. సో గాయ్స్, మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఫారెస్ట్ అయితే. అండ్ ఇప్పుడైతే నెక్స్ట్ మేమైతే లంచ్ దగ్గరికి అయితే వెళ్ళాలన్నమాట. లంచ్ చేసేటప్పుడు మీకైతే చూపిస్తాడంటే ఇక్కడ ముందర ఎక్కడెక్కడ లంచ్ ఉంటుంది, ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయని. సీ యూ దేర్. గాయ్స్, మీరు చూసుకోవచ్చు అంటే ఇది నాగలుటి అనమాట ప్లేస్ వచ్చేసి. ఇక్కడ మేము మధ్యాహ్నం లంచ్ అయితే వేస్తున్నాము. లంచ్ చేసిన తర్వాత కొండెక్కి ఉంటాం అనమాట. అండి ఇంతవరకు స్ట్రైట్ రోడ్ ఉంటుంది. అండ్ మధ్యలో దర్గా కూడా వస్తుంది అనమాట, బయలుటి దర్గా అంటారు దాన్ని. ఫేమస్ అనమాట ఈ ప్లేసెస్లో, ఇక్కడ ఈ ఏరియాలో. అంటే 2 కులాలు ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇప్పుడు చూసినారా, అక్కడైతే స్నానం చేస్తారు అనమాట అందరూ. అండ్ లెఫ్ట్ సైడ్ డ్రింకింగ్ వాటర్ ఉంటాయన్నమాట. ఇది వచ్చేసి పాయసం పెట్టినారు మాకు. అండ్ అన్నం, పప్పు, చారు పెట్టినారు అనమాట. పెరుగన్నం కూడా ఉంది ఇక్కడ. అంటే ఇంత ఫారెస్ట్కి తీసుకురావడం గ్రేట్ ఇది. అండ్ ఇక్కడ కులం చూసుకోవచ్చు మీరు. అంటే వాటర్ అంటే మరి అంత క్లీన్ అయితే లేవన్నమాట, నార్మల్గానే ఉండేవి మాదిరిగా. అడ్జస్ట్ చేసుకుని వెళ్ళిపోవాలి. ఇక్కడ ఫ్రెష్ వాటర్ అయితే మరి అంత లేవు. అండ్ అక్కడ లెఫ్ట్ సైడ్ ఇంకో కులం ఉంది కదా మీకు ఫ్రంట్లో, అక్కడైతే ఫ్రెష్ వాటర్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ అందరు వెళ్తున్నారు ఆ పైకి. మేము కూడా ఇప్పుడు తినేసి వెళ్ళాలన్నమాట, సేమ్ అదే రూట్లో పైకి వెళ్ళాలి. సో గాయ్స్, మీకు అంతకంటే ముందు ఒక ప్లేస్ అయితే చూపిస్తా. ఇదే అనమాట మేము లంచ్ చేసిన ప్లేస్ అయితే. ఇక్కడ అందరు లంచ్ చేస్తారనమాట. అంటే లంచ్ స్టార్ట్ చేసే ముందర ప్రేయర్ ఉంటుంది అనమాట. అండ్ అయిపోయినా కూడా ప్రేయర్ ఉంటుంది. ప్రే చేసిన తర్వాత ఎవరైనా తినాలన్నమాట ఇక్కడ.
అండ్ ఇక్కడైతే ఈ నాగలుటి దగ్గర అయితే ఆఫ్టర్నూన్ అండ్ నైట్ అయితే ఉంటుంది అనమాట ఫుడ్. ఇక్కడ మార్నింగ్ టైంలో అయితే ఉండదు అనమాట ఫుడ్. ఆఫ్టర్నూన్ నైట్ అయితే ఉంటుంది ఓన్లీ. అండ్ తిని పైకి అయితే వెళ్తారనమాట. ఇక్కడ కొండెక్కాల అంటే స్టెప్స్ చూసుకోవచ్చు మీరు. అంటే ఇవి మొత్తం స్టోన్ అంటే రాళ్ళతోనే వేసిరనమాట స్టెప్స్ ఇవి. అప్పుడు ఎవరో వేసిరనమాట, అంత క్లారిటీ అయితే మనకి. ఇదనమాట కొండ అయితే చూసిరా. అంటే మొత్తం నాన్ స్టాప్ వస్తుంటారు అనమాట జనాలందరూ. మనం అంటే అండ్ ఇప్పుడు అంటే నాన్ స్టాప్ వస్తుంటారు కాబట్టి మనకైతే ఏమనిపించదు అనమాట. వెళ్తుంటారు అందరితో పాటు. వెళ్తున్నాం కాబట్టి ఏమైతే అనిపించదు. ఇక్కడ చూసుకోవచ్చు మీరు మొత్తం బ్యాంబూ స్టిక్స్ అనమాట ఇవి. సైడ్కి అయితే ఎట్లనే చూడండి మీరు. అంటే ఏం పట్టుకోనికి అయితే ఏం లేదనమాట, కానీ పెద్ద ఉంది కాబట్టి వెళ్ళిపోవచ్చు అందరూ. అసలు ఒక వెరైటీ ఫీల్ అయితే వస్తుంది అనమాట ఈ రోడ్లో వెళ్తుంటే. అంటే ఇక్కడ 3 కొండలు ఉన్నాయన్నమాట. మొత్తం అప్ అండ్ డౌన్ అంటే 3 కొండలు ఎక్కి దిగాలి ఇప్పుడు మనం. అంటే ప్రతి కొండ పైన వెళ్ళిన తర్వాత ఇలా గోపురం అని ఒకటి ఉంటుంది అనమాట. మీకు చూపిస్తాం ముందు వెళ్ళిన తర్వాత. అట్లా 3 గోపురాలు అయితే దాటేసిన తర్వాత చూసుకోవచ్చు. మరి కొంచెం తర్వాత కొంచెం వేరే ఉంటుంది అనమాట. ఫస్ట్ గోపురం కాడికి అయితే వచ్చాం అనమాట. లంచ్ అయింది కదా, ఇట్లా 3 గోపురాలు అయితే ఉంటాయి అనమాట. మనం ఫస్ట్ దాని దగ్గర ఉన్నాం. స్లో వస్తున్నాం, కొంచెం ఫాస్ట్ పెంచాలి. మీరు లొకేషన్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ పైన బ్యూటిఫుల్ ఉంది అనమాట. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉంది లొకేషన్. ఫోటోకి అయితే సో గైస్ మీరు చూసుకోవచ్చు. అయితే ఇక్కడ ఏమంటే మధ్యలో ఇప్పుడు కొంచెం రెస్ట్ తీసుకుని ఇట్లా ప్లేసెస్ అయితే పెట్టారు అనమాట. అంటే ఇక్కడ వాటర్ మిలన్స్, వాటర్ బాటిల్స్, జ్యూసెస్ అండ్ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ బిస్కెట్ ప్యాకెట్లు అవి కూడా ఉన్నాయి అనమాట. అండ్ ఇక్కడ మజ్జిగ కూడా ఇస్తారనమాట. కానీ ఇక్కడ లోపల తెచ్చిస్తారు కాబట్టి కొంచెం ఎక్స్ట్రా ప్రైజెస్ అయితే ఉంటాయి అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మామూలుగా 1 లీటర్ వాటర్ బాటిల్ అయితే 20 కదా బయట, ఇక్కడ 30 అమ్ముతారు అనమాట. ఇంకా స్ప్రైట్ అవి కూడా అంతే చిన్నవి. ఎక్కువ దింపుతారు పైసలు. మీరు చూసుకోవచ్చు కింద రోడ్ అయితే మొత్తం రాళ్ళు ఉంది. అండ్ ఇప్పుడు మనం అయితే మొత్తం 3 కొండలు అయితే దిగేసినాం కదా. నెక్స్ట్ రాత్రి ఒక ప్లేస్కి అయితే వెళ్ళి చెప్పాలి. మొత్తం ఇట్లా రాళ్ళు అయితే ఉందన్నమాట. కొన్ని ప్లేస్ ఏదో ఫ్లాట్ ఉంటుంది అనమాట. ఆడైతే బాగుంటుంది, కానీ ఇక్కడ చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టాప్ అయితే నైట్ 8 o'clock ఉందన్నమాట. అంతవరకు వాకింగ్. Let's see you next stop. So guys, this is the night view. Enka guys, నైట్ వచ్చేసరికి అయితే మొత్తం కాళ్ళు అయితే పడిపోయినాయి అనమాట. అంటే నైట్ పెచ్చరు దగ్గరికి వచ్చినాం. పెచ్చరు దగ్గర రెస్ట్ తీసుకున్నాం అనమాట. అక్కడ మొత్తం ఓపెన్ ఏరియా ఉంటుంది. పట్టలు 100 రూపీస్ అనమాట. ఒకటి పెద్దగా ఉంటుంది. అది కొనుక్కొని అది కింద వేసుకొని వండుకోవడమే. వండుకొని ఆడ రెస్ట్ తీసుకొని పొద్దున అయితే వెళ్తారనమాట. ఆడ ఫుడ్ కూడా ఇక్కడ నాగులటి మాదిరి అక్కడ కూడా ఫుడ్ ఉంటుంది అనమాట. నైట్ టైం మార్నింగ్ ఏమో తెలియదు, ఆఫ్టర్నూన్ నైట్ అయితే ఉంటుంది ఫుడ్ ఆడ. అండ్ సపరేట్గా పొద్దున్నే లేచినాం. మేము 3:30కి లేచి టీ తాగి వచ్చేసినాం. కోరికల కొండకి అయితే వచ్చేసినాం. నెక్స్ట్ అంటే ఇక్కడ ఏమన్నా కోరికలు కోరుకుంటే కొండ పైన దిగుతాయి అనమాట. అందుకు కోరికల కొండ అని పేరు పెట్టినారు దానికి. అంటే ఇప్పుడు చెట్లకు కూడా కట్టిర్రు. అంటే పోకొని చెట్లకు కడతారనమాట. ఇట్లా మీరు కూడా కట్టచ్చు మీకు ఏమైనా కోరికలు ఉంటే. అండ్ ఇల్లు కట్టాలని కోరిక అంటే అక్కడ రాళ్ళు కూడా కట్టిర్రు. రాళ్ళతో ఇల్లు కడితే అవుతుందని నమ్మకం ఇక్కడ. అందుకే దీన్ని కోరికలు కొండ అంటారు అనమాట. ఇక్కడ మార్నింగ్ కూడా సూపర్ ఉంది గాయస్, మీరు చూసుకోవచ్చు. సో గాయస్ మనం ఇప్పుడైతే ఇక్కడ వచ్చేసినాం అనమాట. నెక్స్ట్ కత్లకొండ అయితే వాళ్ళ కోరికల కొండ దాటి వచ్చేసినాం.
ఇక్కడైతే స్టే చేస్తున్నాం అనమాట. దూదే బ్రో కూడా ఉన్నాడు ఇన్నే. నైట్ ఏమైందంటే మొత్తం వెళ్ళేసరికి అలసిపోయినా అనమాట. అందుకు అనుకున్న నైట్ వీడియో అయితే లేదు ఈరోజు. అంటే పెద్ద చెరువు అని ఉంటుంది అనమాట లొకేషన్ ఒకటి. అంటే అక్కడే నైట్ స్టే చేసి మార్నింగ్ వచ్చాం అనమాట. ఎంతకి 4 ఎంతకు బయలుదేరినాం బ్రో? 4:30 కదా, 4:20 కదా బయలుదేరాం అనమాట పొద్దున. అంటే మార్నింగ్ లేచి బ్రష్ చేసి మొత్తం రెడీ బ్యాగ్ కూడా ప్యాక్ చేసుకొని వచ్చేసరికి 4:40 అయింది. 4:20 అయింది అనమాట. 4:20 నుంచి ఇంక వస్తున్నాం, మెల్లమెల్లగా వస్తున్నాం, ఆకుండా వచ్చేసినాం అనమాట. ఇప్పుడు కోరికలకొండ దగ్గరికి వచ్చేసినాం, ఆల్మోస్ట్ ఉన్నాం. రోడ్ అయితే క్రేజీ అంటే క్రేజీ ఉంది ఇక్కడైతే మొత్తం. అండ్ ఇంకా మీరు బ్యాక్లో వ్యూ కూడా చూసుకోవచ్చు. సూపర్ అయితే సూపర్ ఉందన్నమాట. ఇప్పుడు సన్ రైజ్ అయితే కాలేదన్నమాట. సన్ రైజ్ అయ్యేది కూడా వీడియో నెక్స్ట్ క్లిప్లో వస్తుంది. మీకు ట్రై చేస్తా, మ్యాక్సిమం ట్రై చేస్తా వీడియో అయితే దీనికి. లెట్స్ సీ. మీరు చూసుకోవచ్చు అంటే వెళ్తూ తీసిన అనమాట లైట్గా అయితే. మొత్తం టైం ల్యాప్స్ వీడియో అయితే తీయలేదు, టైం సరిపోలే కాబట్టి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు సన్ రైజ్ అయితే అవుతుంది ఇప్పుడు. అంటే అయ్యింది, ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇంకా ఇప్పటి నుంచి ఇంకా ఎండ స్టార్ట్ అవుతుంది అనమాట. ఫుల్ ఉంటుంది, ఫుల్ అంటే ఫుల్ ఎండ ఉంటుంది అనమాట. అందుకు కొంచెం ఫాస్ట్గా వెళ్ళాలి. గాయస్ మనం ఇప్పుడైతే కోరికలకొండ దాటి కత్లకొండకి అయితే వచ్చినాం అనమాట. అంటే ఇప్పుడు వెళ్ళాలి, ముందర చూసుకోవచ్చు అదే కత్లకొండ అనమాట. వచ్చేసినాం అంటే కింద మొత్తం రాళ్ళు ఉంటాయి రోడ్ పైన, మొత్తం కత్తి అంటే నైఫ్ లాగా షార్ప్ అయితే ఉంటాయి అనమాట. అందుకు దీనికి కత్లకొండ అని పెట్టినారు. ఓకే, అంటే అంత షార్ప్ ఉంటాయి అనమాట. చెప్పులు లేకుండా అయితే అసలు నచ్చలేదు. అంటే ఇప్పుడు చూసుకోవచ్చు ప్లేస్ ఎంత డేంజర్ ఉందో. మనం కొండ చుట్టూ తిరిగి వెళ్ళాలన్నమాట. పైకి వెళ్ళిన తర్వాత క్రాస్ చేసుకుని వెళ్ళాలి. ఇక్కడ నుంచి కింద పడితే ఏమన్నా ఉందా, డైరెక్ట్ కిందకి వెళ్ళిపోతాం. కాబట్టి చూసుకొని నడచాలి. అంటే ఇప్పుడు చూసుకోవచ్చు మీరు అంటే కింద ఎంత షార్ప్ ఉందో చూసుకోవచ్చు మీరు, రాళ్ళు కూడా. అందుకే దీన్ని కత్లకొండ అంటారు అనమాట. ఒక్కసారినా కాళ్ళకు కోసుకొని అయిపోయా. ఇంకా మధ్యాహ్నం టైంలో అయితే ఎండకి దానిపైన కాలు పెడితే రాయి మీద కాళ్ళు అయిపోయినాయి, ఇంకా అయిపోయా, డీప్ ఫ్రై అయిపోతుంది. గాయస్ ఇప్పుడు మనం అయితే సీతమ్మ బావి దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. అంటే ఒకప్పుడు సీతారాముడు అడవిలో ఉండే టైంలో ఇక్కడ సీతమ్మ అంటే వాటర్ కోసం అయితే ఇక్కడ బావి తవ్విరు అనమాట. అందుకు ఇది పేరు వచ్చిందనమాట, సీతమ్మ బావి అని పేరు అయితే వచ్చేసింది. ఇప్పుడు మనం చూసుకోవచ్చు ఇక్కడ అంటే చాలా మంది వచ్చి వాటర్ అయితే పట్టుకొని పోతారు అనమాట. అంటే ఇక్కడ ఉండే నియర్ బై ఏమంటారు వాళ్ళు పెట్టింటారు కదా కొంతమంది షాప్స్ పెట్టినారు అనమాట. టిఫిన్కి దానికి దీనికి కొన్ని చిన్నవి. అక్కడికి కూడా వాటర్ ఇవి ఇక్కడ నుంచి తీసుకొస్తారు అనమాట. ఈ వాటరే అంటే ఇక్కడ ఎంత క్లైమేట్ ఎంత హాట్ ఉన్నా కూడా ఇక్కడ వాటర్ అయితే చాలా కూల్ ఉంటాయి అనమాట. అంటే క్లైమేట్ ఎంత హీట్ ఉన్నప్పటికీ కూడా కూల్ ఉంటాయి. గ్యాస్ మీరు చూసుకోవచ్చు ఇప్పుడు మనం దిగుతున్నాం కొండ. అండ్ ముందర మీరు చూసుకుంటే అక్కడ చూపిస్తాను ఇప్పుడు చూడండి. అక్కడ పట్ట అనిపిస్తుంది ఒకటి, దాని కింద కూడా వెళ్తున్నారు అనమాట. అంటే భీముని కొనాల కిందకి దిగి పైకి ఎక్కి వెళ్ళే ఏరియా అనమాట. అంటే ఇక్కడ చూసే వాళ్ళు అక్కడ సీమల మాదిరి అనిపిస్తున్నారు అనమాట. అంటే వాళ్ళకి మనం కూడా అట్నే అనిపిస్తాం, సేమ్ టు సేమ్. ఇప్పుడు మనం వచ్చేసాం అనమాట. ఇక్కడ భీముని కొనాల దగ్గర వెళ్తున్నాం మనం ఇప్పుడు. అంటే ఇప్పుడు ఇంకా అటు సైడ్ వెళ్ళాలన్నమాట. అటు సైడ్ వెళ్ళిన తర్వాత వస్తుంది. వెళ్ళిన తర్వాత మీరు చూసి నాకు సేమ్ అట్టే చీమలు ఎక్కడ అనిపిస్తుంది అనమాట. మేము కూడా ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి మాకు కూడా అట్నే అనిపిస్తుంది కదా, అక్కడ నుంచి ఇక్కడ వాళ్ళు అట్నే అనిపిస్తారు అన్నమాట, ఆపోజిట్ సైడ్. ఓకే లెట్స్ గో. అంటే ఈ భీముడు గద తీసుకొని కొడితే అలా కింద పలిగింది అంట ఆ ప్లేస్, అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. అందుకు దీన్ని అందరూ భీముడి కొల అంటారు అనమాట. సైడ్ ప్లేస్ మాత్రం క్రేజీ అంటే క్రేజీ ఉంది. గాయస్ వచ్చేసి అడవి కోతి అనమాట. అంటే మన ఊర్లో మామూలుగా అనిపించే కోతుల కంటే కొంచెం వెరైటీ ఉంటుంది అనమాట. అది అడవిలో మాత్రమే ఉంటాయి అన్నమాట. మీరు చూసుకోవచ్చు గాయస్ ఇప్పుడు మనం ఆల్మోస్ట్ దిగిపోతున్నాం అనమాట కిందికి. అంటే మీకు చూపిస్తున్నాం ముందర, అది వచ్చేసి రూట్ అనమాట. అంటే ఆ కొండకి ఈ కొండకి మధ్యలో రూట్ అయితే ఉంది ఒకటి. అండ్ మనం దిగి ఎక్కేది కూడా ఆ రూట్లోనే అనమాట. సో గాయస్ మీరు చూసుకోవచ్చు ఇక్కడ. అంటే ఇది మొత్తం ఎడ్జ్ ఉంది కదా, ఏమైనా స్లిప్ అయింది అనుకో కొంచెం కూడా స్లిప్ అయితే అయిపోయి కిందికే పోతారు, డైరెక్ట్ పైకి పోతారు కదా.
అందుకే తీసుకున్న చాలా అనమాట. ఇక్కడ చెప్పులు కూడా చూసుకోవచ్చు మీరు, మొత్తం కుప్పలు కుప్పలు చెప్పులు అయితే ఉన్నాయన్నమాట కింది వరకు. అంటే కింది వరకు లేవు, సడన్ ప్లేస్ వరకు ఉన్నాయన్నమాట ముందర. అంటే అట్లా ఎందుకున్నాయంటే చాలా మంది జారుతాయి కదా, చెప్పులు పడేస్తారనమాట. ఇన్న పడేసి ఉత్తకాలతో నడుస్తారనమాట నేను నుంచి. కానీ ఈ ప్లేస్ దిగి ఎక్కిన కొండ కూడా ఎక్కిన తర్వాత మట్టి రోడ్ వస్తుంది, దాని తర్వాత తార్ రోడ్ వస్తుంది అనమాట. అప్పుడు చూసుకోవచ్చు ఎండకి ఉత్తకాలతో నడిస్తే అయిపోతారనమాట అన్నీ. అందుకు మేము ప్రతిసారి వెళ్ళిన ప్రతిసారి కూడా చెప్పులు వేసుకొని వెళ్తాం అనమాట. అంటే అందరు వదలరు, కొంతమంది వదులుతారనమాట. అంటే ఇది ఆపోజిట్ కొండ మీద ఉన్నారనమాట వీళ్ళందరూ. మేము నెక్స్ట్ ఈ రూట్లో వెళ్ళాలన్నమాట. ఇక్కడ కూడా చూసుకోవచ్చు మీరంటే ఇంత హైట్ ఉన్నాయన్నమాట, రాళ్ళు కూర్చొని దిగాల కాబట్టి జాగ్రత్తగా ఉండాలా. ఇక్కడ వచ్చేసి జారబండ మరి స్ట్రైట్ పాత్ ఉండదు అనమాట, ఈ పార్ట్ ఒకటే. కాబట్టి చాలా కేర్ఫుల్ ఉండాలన్నమాట. కొంచెం స్లిప్ అయినా కూడా కిందికి వెళ్ళిపోతాం, కాబట్టి వీడియో కూడా చాలా కేర్ఫుల్గా తీసిన. ఇక్కడ అయిపోయాక అందరూ అస్తం అయిపోతాం, కొంచెం స్లిప్ అయినా కూడా చూసుకోవచ్చు కింద మీరు. సో గాయ్స్ మీరు చూసుకోవచ్చు ఇక్కడ. అంటే ఇప్పుడు ఇక్కడ పైకి ఎక్కుతున్నారు అనమాట, లైటింగ్ వల్ల కనిపిస్తలే వీడియోలో క్లారిటీగా. పైకైనా చూపిస్తాం మీకు. అంటే ఇప్పుడు మనం సెంటర్లో అనమాట, భీముని సెంటర్లో ఉన్నాం అనమాట. కింద మధ్యలో ఉన్నాం, దిగినాం. కిందికి దిగిన తర్వాత మనం ఇక్కడ నుంచి వచ్చినాం అనమాట. అక్కడ కూడా దిగుతారు అండ్ ఇక్కడ కూడా దిగుతారు అనమాట, కాల్ సైడ్ కూడా. అంటే అక్కడ నుంచి దిగిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఎక్కుతారనమాట. ఇక్కడ ఏమన్నా ఇక్కడ లంచ్ ఉంటుంది అనమాట, ఇక్కడ ఫుడ్ తీసుకొని ఎక్కుతారు పైకి. మీకు అది కొంతమందికి దిగలేదు కదా, అట్లాంటి వాళ్ళు ఉంటే డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు అనమాట. డైరెక్ట్ ఉంటుంది రోడ్డు. ఒకసారి కూడా వెళ్ళేవాడు, నాకు ఆ రోడ్ అయితే తెలియదు. అని చూసుకోవచ్చు మీరు గోడల పైన నేమ్స్ అయితే ఉంటాయి అనమాట. ఇక్కడ మొత్తం చూసుకోవచ్చు మీరు, ఎక్కడ నేమ్స్ ఉంటాయి అనమాట ఇక్కడ గోడల్లో. అది ఇప్పుడైతే మనం స్టార్ట్ అవుతాం అనమాట కింద. మనమైతే ఇప్పుడు పైకి అయితే వెళ్ళాలి. అండ్ కానీ ఇక్కడ ఏముంటుంది అంటే మొత్తం బ్యాడ్ స్మెల్ వస్తుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, కింద చూసుకోవచ్చు మీరు. ఇక్కడ ఎటు చూసినా సేమ్ ఇట్లే ఉందన్నమాట. ఇక్కడ కొలను కూడా ఉంది, కొలను టైప్ వాళ్ళు మొత్తం చెత్త వేసిరంట. ఇంకా మీరు అంటే ఇప్పుడు ఈ మధ్య కొంచెం ఎక్కువైందనమాట. లాస్ట్ ఇయర్ కూడా వచ్చిన అనమాట ఇక్కడికి, కానీ అక్కడికంటే ఇప్పుడు కొంచెం ఎక్కువ ఉందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, మనమైతే ఇలా పైకి అయితే వెళ్ళాలన్నమాట మొత్తం. మీరు స్టార్టింగ్లో చూపించిన అందరు చిన్నగా కనిపిస్తున్నారని, అప్పుడు ఆ రూట్లో అయితే వెళ్తున్నాం అనమాట. మనం చూడాలి వెళ్ళిన తర్వాత ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్. అంటే పైకి వెళ్ళిన తర్వాత మనం మళ్ళీ ఒక 8 కిలోమీటర్స్ ఉంటుందంట ఘాట్. నార్మల్గా ఆఫ్ రోడింగ్ రోడ్ ఉంటుంది, ఆఫ్ రోడ్ మట్టి రోడ్ ఉంటుంది. ఆ రోడ్ తర్వాత ఉంటుంది అనమాట తార్ రోడ్ వస్తుంది. తార్ రోడ్ లో చూడాలి ఎట్లా వెళ్తాం అనేది. ఆటోకి అయితే వెళ్దాం అనుకుంటున్నాం అన్నాడు. అది మనం అయితే ఇప్పుడు పైకి అయితే వచ్చినాం అనమాట. ఆల్మోస్ట్ ఇంకా చాలా అయితే వెళ్ళాలన్నారు, 20% వచ్చాం. చూసుకోవచ్చు అంటే మనం ఈ రూట్ నుంచి వచ్చాం అనమాట కిందికి. చూసుకోవచ్చు మనుషులు అయితే వస్తురా. మేము అటు నుంచి దిగి వచ్చాం అనమాట. మేము ఆ ఏరియాలో ఒకటి కావాలి తీసుకో. మేమైతే అక్కడ నుంచి అయితే వచ్చినాం అనమాట. అక్కడ నుంచి దిగుకుండా వచ్చినాం అనమాట. వచ్చి ఇక్కడ కిందికి వచ్చి ఇక్కడ పైకి అయితే వచ్చినాం అనమాట. ఇక్కడ నుంచి అండ్ మీరు చూసుకోవచ్చు ఇక్కడ మనమైతే భూమిని కూడా దిగి పైకి అయితే వచ్చినాం. వచ్చిన తర్వాత ఇక్కడ షార్ట్ కట్ అనమాట. మేము వెళ్తున్నాం, స్ట్రైట్ ఉంటుంది పాత్. కానీ ఇప్పుడు రైట్ సైడ్ స్టెప్స్ అంటే మామూలుగానే ఉన్నాయి. అదైతే కొంచెం లాంగ్ ఉంటుందని, అంటే ఆల్మోస్ట్ ఒకటే ఉంటుంది అనమాట మొత్తం. అటు నుంచి రావచ్చు, లేకపోతే స్ట్రైట్ కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ షాప్స్ ఉన్నాయి కదండి, పైనాపిల్ జ్యూస్, మధ్య అండ్ ఇంకా 2-3 జ్యూస్లు అయితే ఉన్నాయన్నమాట. రేట్ కూడా టూ మచ్ ఉన్నాయి. మనం అయితే వచ్చేసినాం అనమాట, ఆల్మోస్ట్ వచ్చేసినాం పైకి. ఇప్పుడు మొత్తం ఇదంతా క్రాస్ చేసుకుని వచ్చినాం అనమాట పైకి. వెళ్ళాలి, ఇంకా ఆల్మోస్ట్ వచ్చేసినాం. కొంచెం పైకి అయితే వెళ్ళాలన్నమాట. పైకి వెళ్ళిన తర్వాత అప్పుడు మట్టి రోడ్ వస్తుంది అనమాట, అంతవరకు వెళ్ళాలి. ఇప్పుడు గాయ్స్ దిస్ ఈజ్ ది టాప్ వ్యూ ఆఫ్ ది హిల్. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి కింద. సో గాయ్స్ మీరు చూసుకోవచ్చు, అయితే వచ్చేసాం అనమాట. ఇది వచ్చేసి ఎండింగ్ పాయింట్. ఇప్పుడు ఇక్కడ లంచ్ అయితే వేస్తాం అనమాట. ఇక్కడ లంచ్ చేసిన తర్వాత వెళ్ళాలన్నమాట. అంటే ఇంకో 4-5 కిలోమీటర్స్ ఉంది. మట్టి రోడ్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. మట్టి రోడ్ దగ్గర వెళ్ళిన తర్వాత 4-5 కిలోమీటర్స్ మట్టి రోడ్ అయిపోయిన తర్వాత వస్తుంది అనమాట తార్ రోడ్. అక్కడ తార్ రోడ్ సగం వెళ్ళిన తర్వాత సాక్షి గణపతి వస్తుంది. అక్కడ నుంచి ఒక 4-5 కిలోమీటర్స్ వెళ్తే శ్రీశైలంలోకి ఎంటర్ అవుతాం అనమాట. సో గాయ్స్ వచ్చేసి
కింద పాతాళంగా వాటర్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి అనమాట మనకి చూసుకోవచ్చు. అంటే మేము ఇప్పుడు మెయిన్ రోడ్ మీదకి వచ్చినాం, తార్ రోడ్ మీద పోతాం అనమాట. ఈ ఎండకి రోడ్ మీద వెళ్తే అసలు ఫుల్ ఎండ కొడుతుంది. ఇక్కడ రోడ్ పై నుంచి కూడా అనిపిస్తుంది అనమాట. వ్యూ కోసం వస్తున్నారు అందరు సైడ్కి వచ్చి ఇక్కడ. అండ్ దీని తర్వాత సాక్షి గణపతి అండ్ తర్వాత శ్రీశైలం ఎంటర్ అయిపోతాం గాయస్. కానీ ఏమైందంటే ఇక్కడ అడవిలో ఛార్జింగ్ అయితే లేదనమాట. అందుకు పవర్ బ్యాంక్ తెచ్చుకున్నాం, దాంట్లో కూడా అయిపోయింది, మొత్తం డెడ్ అయిందనమాట. అన్ని డెడ్ అయిపోయినాయి వెళ్ళేసరికి వీడియో షూటింగ్ చేసుకొని. సో సాక్షి గణపతి వరకు అయితే వీడియో ఉంది, దాని తర్వాత అయితే వీడియో లేదనమాట. దిస్ ఈజ్ ఎ బిగ్ డిసప్పాయింట్మెంట్ అని అనుకుంటున్నాను నేనైతే. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఫుల్గా కవర్ చేయాలి, వీడియో చేస్తా. వచ్చేసినాం, మీరు చూసుకోవచ్చు. సాక్షి గణపతి దగ్గరికి అయితే వచ్చినాం మనం. ఇదే సాక్షి గణపతి అనమాట, వినాయకుడు ఉంటాడు లోపల. ఇక్కడ దర్శనం చేసుకొని నెక్స్ట్ డైరెక్ట్ శ్రీశైలం వెళ్ళిపోవడమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లెట్స్ సీ యు ఇన్ ది నెక్స్ట్ బ్లాగ్. అంటిల్ దెన్ సీ యు, టాటా, బై బాయ్.